guys, welcome back to my channel. లాస్ట్ వీడియోలో మనం ప్రాఫిటబిలిటీ రేషియో గురించి మాట్లాడుకున్నాం కదా, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కూడా నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం లిక్విడిటీ రేషియో ఆర్ బ్యాలెన్స్ షీట్ రేషియో అని పిలుస్తారు. దీని గురించి మాట్లాడుకుందాం మనం ఫస్ట్. తర్వాత ఫార్ములాస్ కూడా నేర్చుకుందాం. ఇందులో లిక్విడిటీ అంటే లిక్విడిటీని మనం క్యాష్ అని కూడా పిలుస్తాము. ఈజీగా కన్వర్ట్ చేసుకునే అసెట్స్ ఉంటాయి కదా, వాటిని లిక్విడిటీ అంటారు. ఇక్కడ చూడండి, పాయింట్స్ రాసాను నేను. దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ లిక్విడిటీ అసెట్స్ టు లిక్విడిటీ ఇన్ లయబిలిటీస్. లిక్విడిటీ అసెట్స్ ఉంటాయి, లిక్విడిటీ లయబిలిటీస్ ఉంటాయి. లిక్విడిటీ రేషియో మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, కంపెనీ యొక్క ఎబిలిటీ ఒకటి ఫామ్, కంపెనీ ఏ స్టేజ్లో ఉంది, ఓకే, అసెట్స్ ఎంత కరెంట్ అసెట్స్ ఉన్నాయి, కరెంట్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, రేషియోలో చూపించడానికి మన లిక్విడిటీ రేషియో బాగా యూజ్ అవుతుంది. ఇది బాగా బ్యాలెన్స్ షీట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది లిక్విడిటీ రేషియో అనేది. తర్వాత పాయింట్ చూద్దాం, చూడండి. ఇట్ షోస్ ద ఫార్మ్స్ ఎబిలిటీ టు మీట్ ద కరెంట్ లయబిలిటీస్ విత్ ది మోస్ట్ లిక్విడిటీ అసెట్స్. చెప్పాను కదా, ఎప్పుడు ఫామ్ అంటే కంపెనీ యొక్క ఎబిలిటీ ఏంటి, ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి చెప్పడానికి మనకి బ్యాలెన్స్ షీట్ బాగా యూజ్ అవుతుంది. అలాగే రేషియోస్, బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి మనకి లిక్విడిటీ రేషియో ద్వారా మనకు తెలుస్తుంది ఇన్ని అసెట్స్ ఉన్నాయి. ఆ రేషియో ఏంటి, ఇంకా 1:1 ఎప్పుడు ఈక్వల్గానే ఉంటుంది ఈ రేషియో. రేషియో ఈజ్ కన్సిడర్డ్ ఐడియా రేషియో ఫర్ ది కన్సిడర్డ్ బికాజ్ ఇట్ ఈజ్ కీపింగ్ ద లిక్విడిటీ అసెట్ ఎట్ లాస్ట్ ఈక్వల్ టు ది లిక్విడిటీ లయబిలిటీస్ అట్ ఆల్ టైమ్స్. ఎప్పుడు అయినా సరే బ్యాలెన్స్ షీట్లో అమౌంట్ ఎప్పుడు ఈక్వల్లో ఉంటాయి, అసెట్స్ ఈక్వల్లో ఉంటాయి, లయబిలిటీస్ ఈక్వల్లోనే ఉంటాయి మనకి. లిక్విడిటీ అసెట్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ రెడీ టు కన్వర్టెడ్. లిక్విడిటీ అసెట్స్ అనేవి ఏంటంటే ఈజీగా కన్వర్ట్ చేసుకోవాలి మనం. అంటే మనం ఇప్పుడు వెంటనే మనకు క్యాష్ కావాలంటే వెళ్ళి అమ్మేసేలాగా ఉండాలి తప్ప అమ్మినా కూడా డబ్బులు రాకుండా ఉండకూడదు. అంటే ఫిక్స్డ్ అసెట్స్ కాదు, ఈ కరెంట్ అసెట్స్ అంటే ఈజీగా కన్వర్ట్ చేసుకోవాలి, ఈజీగా క్యాష్ కింద కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. అవి ఏంటంటే మనకి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. స్టాక్ ఒకటి, డెబిటాస్, బిల్స్ రిసీవబుల్. ఇవి ఈజీగా, అంటే ఇంకా ఉన్నాయి, ఇవి ఈజీగా మనం క్యాష్ కింద కన్వర్ట్ చేసేసుకోగలం, బాగా యూజ్ అవుతాయి అన్నమాట మనకి. ఓకేనా, ఇప్పుడు ఫార్ములాస్లోకి వెళ్దాం మనం. ఫార్ములాస్ ఏంటి, లిక్విడిటీ రేషియో ఫార్ములాస్ 3 ఫార్ములాస్ ఉన్నాయి. మనం ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం లిక్విడిటీ రేషియో సమ్ క్యాలిక్యులేట్ చేస్తాము. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే లిక్విడిటీ రేషియో కదా, కరెంట్ రేషియో ఫస్ట్ది. కరెంట్ రేషియో ఏంటి, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఓకే, దీనిలో కరెంట్ రేషియో అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, మనం ఈజీగా దేన్నన్నా ఈజీగా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే మన దగ్గర ఉన్న అసెట్స్ని ఈజీగా క్యాష్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటే దాన్ని కరెంట్ రేషియో అంటారు. ఆ కరెంట్ రేషియోలో ఏమంటే కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ ఎప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఉన్న అమౌంట్లు ఉంటాయి కదా, ఆ అమౌంట్లు మనం ప్లస్ చేసుకొని వచ్చిన అమౌంట్ వేసుకొని కింద కరెంట్ లయబిలిటీస్ కూడా అమౌంట్లు బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి కదా, డెబిట్ సైడ్ ఆ అమౌంట్లు వేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఓకే, సెకండ్ కరెంట్ అసెట్స్ ఏంటో రాసుకుందాం. ఫస్ట్ కరెంట్ అసెట్స్ అని చెప్పి క్యాష్ అట్ బ్యాంక్, స్టాక్, డెటార్స్, ఎక్సెట్రా. తర్వాత కరెంట్ లయబిలిటీస్ ఏంటి, అవి కూడా అంటే క్రెడిటార్స్, బిల్స్ పేబుల్, ఎక్సెట్రా. ఓకేనా, ఇవి కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. సెకండ్ ఫార్ములా క్విక్ రేషియో.
ఆర్ యాసిడ్ రేషియో ఆర్ లిక్విడిటీ రేషియో. ఫార్ములా ఏంటి? క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. క్విక్ అసెట్స్ అంటే ఏంటంటే క్విక్ అసెట్స్ కరెంట్ అసెట్స్ మైనస్ క్లోజింగ్ స్టాక్. కరెంట్ లయబిలిటీస్ ఎలాగో తెలుసు కదా మనకి, క్రెడిటార్స్, బిల్స్ పేబుల్. క్విక్ అసెట్స్ అంటే కరెంట్ అసెట్స్ కూడా తెలుసు కదా మనకి, క్లోజింగ్ స్టాక్. మనం ఎప్పుడైతే స్టాక్ అమ్మేసి మిగిలిపోయిన సరుకు ఉంటుందో అది మనకి క్లోజింగ్ స్టాక్ అవుతుంది. ఆ క్లోజింగ్ స్టాక్ని ఇక్కడ వేసుకుంటాం మనం. ఇప్పుడు థర్డ్ పాయింట్, మోస్ట్ క్విక్ రేషియో ఏంటి? మోస్ట్ క్విక్ అసెట్స్ బై క్విక్ లయబిలిటీస్. మోస్ట్ క్విక్ రేషియో ఏంటి? మోస్ట్ క్విక్ అసెట్స్ అంటే అవి మనకి క్యాష్, బ్యాంక్, మార్కెటబుల్ సెక్యూరిటీస్. క్యాష్ ఏంటి? క్యాష్ని మనం ఈజీగా మన దగ్గర ఎలాగ ఉంటుంది, బ్యాంక్లో కూడా క్యాష్ ఉంటుంది, మనం ఈజీగా తెచ్చుకోగలం. మార్కెటబుల్ సెక్యూరిటీ అంటే షేర్స్ ఉంటాయి కదా, షేర్స్ని కూడా మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోగలం. ఓకే, తర్వాత క్విక్ లయబిలిటీస్ ఏంటి? కరెంట్ లయబిలిటీస్ మైనస్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. కరెంట్ లయబిలిటీలోంచి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ తీసేస్తే, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే అప్పు, బ్యాంక్లో మనకి లోన్ ఉంటుంది కదా, అది కరెంట్ మనకు ఉన్న అప్పుల్లోంచి ఆ అప్పు తీసేగా వచ్చేది క్విక్ లయబిలిటీస్ అవుతుంది. అది ఇందులో ఫార్ములాలో సబ్ చేసుకోవాలి. ఇవి లిక్విడిటీ రేషియో ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ వేసుకుంటే సమ్ చేయడం చాలా ఈజీ. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకోండి. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.